హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇవాళ వీడియోలోకి అయితే ఇవాళ నైట్ హైదరాబాద్కి వెళ్ళేది ఉందనమాట. సో లగేజ్ ప్యాక్ చేసేదైతే ఉంది. ఏమేం ప్యాక్ చేసుకున్నా, ఎలా ప్యాక్ చేసుకున్నాను అనేది వీడియో చూపిస్తూ, అండ్ అలాగే హెల్త్కి సంబంధించి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ వీడియో అన్నమాట. ఏదైనా సరే అనుభవిస్తే గానీ తెలియదు అంటారు. అదైతే ఎగ్జాక్ట్లీ ట్రూ అన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా సమ్ టైమ్స్ సఫర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఇంకా సమ్మర్ లో ఫంక్షన్స్ గురించి తెలిసిందే కదా. బట్ పూర్తి వేడిగా ఉన్న దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు కానీ సమ్ టైమ్స్ వర్షము, సమ్ టైమ్స్ ఎండలు, ఇలా అంటే ఒక రోజు ఇలా ఉంటే ఒక రోజు అలా ఉన్నప్పుడు వాతావరణం అనేది బాగా డిస్టర్బ్ అయిపోయినట్లు అనిపిస్తుంది కదా. సో అలాంటి దానివల్ల వచ్చిన ఇష్యూ అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఇవాళ నేను ఆధార్ కార్డ్ది అప్డేట్ ఉండిందనమాట. ఇంకెలాగూ ఊర్లోనే ఉన్నా కదా అనేసి ఇవాళ అయితే బనగానపల్లికి వెళ్ళి, యాక్చువల్లీ ఒక్కదాన్ని అయితే అసలు వెళ్ళేదాన్ని కాదేమో. ఇంకా పెద్దనాన్న వాళ్ళు కూడా దానికి సంబంధించి ఏదో పని మీద వెళ్తా ఉంటే వాళ్ళతోనే వెళ్ళి నా పని కూడా చేసేసుకున్నా. అండ్ లిషుకు కూడా 5 years లోపు ఉన్న పిల్లలకి ఫింగర్ ప్రింట్స్ అనేవి తీసుకోరు కదా ఆధార్ కార్డ్కి. సో అవి ఇప్పుడైతే అప్డేట్ చేసేసాము. ఇంకా అది పని అయిపోయిన తర్వాత కాస్త కోకోనట్ వాటర్ తీసేసుకున్నాము. యాక్చువల్లీ చాలా వీక్గా అనిపించింది. అంటే బాగాలేనంత సేపు ఒకలా ఉంటాను, కొంచెం బాగా ఏంటంటే మోస్ట్లీ యాక్టివ్గా అవ్వడానికే ట్రై చేస్తాను. ఇంకా రెస్ట్ తీసుకోవాలి అనుకునే టైప్ అయితే అస్సలు కాదు. ఇంకా అంటే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా లేదా అని నాకు నేనే యాక్టివ్గా తయారవుతూ ఉంటాను. అలా ఉంటాను అనమాట. సో ఇంకా పని అంతా అయిపోయింది కదా, రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. వర్షం అయితే అసలు ఒక రోజు విడిచి ఒక రోజు డెఫినెట్గా పడుతూనే ఉంది. మేము ఊరు వచ్చినప్పటి నుంచి కూడా, యాక్చువల్లీ ఊరు వచ్చిందేమో May 14th నైట్ స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను వెళ్ళాలనుకుందేమో 23rd ఫంక్షన్ అయిపోతే 24th ఆర్ 25th అలా వెళ్దాంలే అనుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా అయితే 13th బయలుదేరుతా ఉన్నా. ఈ 5 days ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. యాక్చువల్లీ ఈ చీరలన్నీ షాప్ అయితే ఏం పెట్టలేదండి. మేము ఇక్కడ ఫంక్షన్స్లో కట్టిన శారీస్ అన్నీ కూడా ఎప్పుడెప్పుడు వాష్ చేసి అలా పక్కకు పెట్టేశాము. ఇంకా ఈ ట్రాలీ ఖాళీ అయిపోయింది అనమాట. ఇది ఊర్లోనే పెట్టెళ్ళారు చెల్లి వాళ్ళు. ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ డే కాదులేండి, ఇంకో 1 day అంటే 25th మార్నింగ్ అలా వాళ్ళు స్టార్ట్ అయిపోయారనమాట. సో ఇంకా బట్టలన్నీ అలాగే ఉన్నాయి. ఇంక ఇవన్నీ దీంట్లో వేసేసి జిప్పేసేసాము అంటే దోబి వచ్చినప్పుడు అన్నీ ఇచ్చి ఐరన్ చేపిచ్చేసి పెడతారు అమ్మ. తర్వాత ఎవరైనా వచ్చినప్పుడు పంపిస్తారనమాట. అలా ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తా ఉన్నా ఈ ట్రాలీలోకి. ఇప్పుడు చెప్తా ఉండి హెల్త్ గురించి ఏం జరిగింది అనేది. యాక్చువల్లీ ఫంక్షన్ అయిపోయే వరకు బాగా అనిపించింది, అంటే ఎక్కడ సిక్ అయింది లేదు. అండ్ నేను మోస్ట్లీ సమ్మర్ అంటే వాటర్ తాగకుండా అస్సలు ఉండను. సమ్మర్లోనే కాదు, వింటర్ అయినా సరే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. స్వెట్ చాలా ఎక్కువ అనమాట. ఎంత చలిగా ఉన్నా స్వెట్ వచ్చేస్తుంది. కాబట్టి వాటర్ కూడా అలాగే తప్పిగేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువగా తాగుతాను. ఇంకా ఈసారి కూడా వాటర్ పరంగా బాగానే తీసుకున్నాను. మోస్ట్లీ చల్లనీళ్ళు అయితే తాగను, ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి లోపల ఫిల్టర్ వాటర్ పట్టుకొని మరీ తాగేదాన్ని రోజు కూడా. బట్ లాస్ట్కి ఏమైంది అంటే ఫంక్షన్ అయిపోయేంత వరకు బాగా ఉండి నెక్స్ట్ డే నైట్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ అనేవాళ్ళు ఇంకా నెక్స్ట్ డే సండేనే కదా, ఏముందిలే వెళ్దురు కానీ అన్నట్లు అంటే ఆగిపోయామన్నమాట. ఇన్ కేస్ ఆ రోజు స్టార్ట్ అయి ఉంటే సినిమా ఇంకోలా ఉండేదన్నమాట. అలా ఎందుకు అంటున్నానంటే ఫ్రైడే ఫంక్షన్ అయిపోతే సాటర్డే నైట్కి కొంచెం నాకు అనీజీగా అనిపించింది. సాటర్డే కూడా నేను ఫుడ్ ఏం తీసుకోలేదు మధ్యాహ్నం నుంచి, ఎందుకో బాగా అనీజీగా అనిపించింది. ఇంకా డాక్టర్కి కాల్ చేసి కొన్ని అంటే గ్యాస్ట్రిక్కి సంబంధించి అండ్ అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉందని చెప్తే టాబ్లెట్స్ ఇచ్చారు, వేసుకున్నా. మంచిగా నిద్రపోయినా. 1కి లేచాను. ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యాయండి వామిటింగ్స్, మోషన్స్. అసలు గ్యాప్ లేకుండా బాగా సిక్ అయిపోయా ఎర్లీ మార్నింగ్ అంతా. అప్పుడు సెలైన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా నేను అంటే అప్పుడు చెల్లి వాళ్ళందరూ కూడా, నేను మామూలుగా అయితే ఇట్లా డిహైడ్రేట్ ఎప్పుడైనా అయినప్పుడు హాఫ్ డేకి అంతా చాలా నార్మల్ అయిపోతాను. కానీ ఈసారి మాత్రం ఏమైంది అంటే మోస్ట్లీ 1 day అంటే అప్పటికి కూడా నేను హాఫ్ డేకి నార్మల్ అయిపోతాను. నైట్ జర్నీ అంటే వెళ్దాము హైదరాబాద్కి అన్నట్లే ఉన్నా కానీ ఇంత ఇబ్బందిగా అవుతుంది అనుకోలేదు. ఇంకా హాఫ్ డే తర్వాత కూడా చూసినా తగ్గలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కే హాస్పిటల్కి వెళ్తే బెటర్ అండి, ఫుడ్ పాయిజన్ అయినట్లు ఉంది. సో అక్కడే ట్రీట్మెంట్. ఆ రోజంతా సెలైన్స్ పెట్టుకున్నాము కానీ అసలు అంటే ఊర్లోనే సెలైన్స్ పెట్టారు డాక్టర్, కానీ ఇంకా అసలు తగ్గలేదు అనమాట. సరే అని నందెల్లా జాయిన్ అయిపోయాము. అంటే సాటర్డే నైట్ జరిగితే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే
మండే హాస్పిటల్లో జాయిన్ అయితే ట్యూస్డే వెనస్డే మధ్యాహ్నంకి మళ్ళీ నార్మల్ అయ్యానమాట. అంతలా హెవీగా అయిపోయింది. ఈ 4 days ఫుల్ హ్యాండ్స్కి సెలైన్స్. ఒక్కోసారి నిద్రలో ఉంటాం కదా, అలా సెలైన్స్ పెట్టినప్పుడు అట్లా చుట్టబోయి 4-5 times మొత్తం చేతులకి. ఇంకా ఇప్పుడు మళ్ళీ అంటే వెనస్డే అంటే నిన్న డిశ్చార్జ్ అయ్యి ఇంకా ఇప్పుడు ఇవాళ నైట్కి వెళ్దాము అని డిసైడ్ అయిపోయా అనమాట. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళకి పంపించడం అస్సలు ఇష్టం ఉండదు. ఆబ్వియస్లీ బాగాలేనప్పుడు అలా పంపించడానికి ఇష్టపడరు, కానీ నేను ఇంకా అనుకున్నానంటే ఆగనమాట. అందులోనూ ఇంక ఇక్కడే ఉంటే అమ్మ చేసి పెడతా ఉంటే తిని ఇంకా బద్ధకంగా అయిపోతాం, కానీ యాక్టివ్గా అవ్వలేము, కాబట్టి వెళ్ళిపోవాలి అని అనుకున్నా. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసి ఈ ప్యాకింగ్ అనమాట. ఇంతకీ ఏం జరిగింది అంటే, యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ పాయిజన్ అని అన్నారు కదా, అక్కడ కూడా బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో బ్యాక్టీరియా 6 అలా ఉండాలి అంటే అది కాస్త 75 అలా ఉందన్నమాట. ఇంకా సో అలా అంతలా ఉన్నప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో బాగా సఫర్ అయ్యాను. ఇప్పటికి కూడా కొంచెం నీరసంగా ఉంది అండ్ ఫుడ్ తినాలనిపించట్లేదు తప్పితే మిగతాదంతా ఫైన్. అయితే బాడీ అంతా బాగా లైట్ వెయిట్గా అనిపించేసింది ఈ 4 రోజుల తర్వాత. కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడమే చాలా మంచిదైందనమాట. సో ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటి అంటే, ఎండలో ఉన్న భరించవచ్చు, వర్షాకాలమైనా భరించవచ్చు, చలికాలమైనా భరించవచ్చు. మోస్ట్లీ మనం వెదర్ చేంజెస్ ఉంటుంది చూసారా, అంటే బాగా వేడిగా ఉండి సడన్గా కూల్ అయ్యే సిచ్యువేషన్, అటువంటి టైంలో మనం దానికి కావాల్సినట్లుగా మనం మార్చుకోలేము మన బాడీని అంత ఈజీగా. సో నేనైతే అందువల్లే జరిగింది అనుకుంటున్నా. ఇంకా ఫుడ్ పాయిజన్ అంటారా, ఆబ్వియస్లీ వాతావరణంలో చేంజెస్, అదే ఇంత చేంజెస్ ఉన్నప్పుడు వెదర్లో ఆటోమేటిక్గా ఫుడ్ కూడా అంతే. అంటే మనం బాగానే కనిపించినది కూడా తింటుంటాము, బాగానే ఉంది ఇది అనేసి. బట్ దేనివల్ల ఏమైంది అనేది నాకు ఇప్పటి వరకు తెలీదు. నేను తిన్న ఫుడ్డే అందరూ తిన్నారు. యాక్చువల్లీ ఊర్లో కూడా చాలా మంది ఇలా సఫర్ అవుతున్నారనమాట. అంటే ఫంక్షన్ ముందు నుంచి కూడా కొందరు వైరల్ గానా మరి ఫుడ్ వల్లనా అనేది, అంటే ఫుడ్ వల్ల అని రిజల్ట్స్ లో ఉంది కాబట్టి మనం ఫుడ్ అనుకుంటున్నాం. బట్ నాకు వాళ్ళకంటే హెవీగా ఉండడం వల్ల ఇంత ఇంపాక్ట్ అయ్యిందేమో అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఓకే అనమాట. ఇప్పుడు ఈ వెదర్ చేంజెస్, ఇప్పుడు గాలి వాతావరణం మారే టైంలో మనం ఎక్కడుండే వాళ్ళం అక్కడ ఉంటే బెటర్ అనుకుంటాను. ఇటువంటప్పుడు జర్నీస్ కానీ ఇలా చేసి ఫంక్షన్స్ అని అవి ఇవి తిరిగి వాటర్ ఎక్కడ దొరికితే అక్కడ తాగేసి, అంటే వాటర్ వల్ల అయినా అయిండొచ్చు, ఫుడ్ వల్ల అయినా అయిండొచ్చు అన్నారు కదా. సో వర్షాకాలంలో ఎండాకాలంలో సడన్ గా వర్షాలు పడేసరికి కూడా వాటర్లో చేంజెస్ ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఎంత కేర్ తీసుకొని ఉన్నా అప్పుడప్పుడు ఇలా సఫర్ అవుతూ ఉంటాం అనమాట. నేను కూడా సఫర్ అయింది అయితే అలాగని. కాబట్టి ఇలా సీజనల్ చేంజెస్ జరిగే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను నేనైతే. అండ్ మోస్ట్లీ నాకు ఇలా అంటే సమ్మర్ టు రైనీ టు వింటర్లోకి వెళ్ళే టైంలో సిక్ అవ్వడం అనేది మామూలే. అంటే కోల్డ్ కాఫ్ ఇదంతా ఓకే, బట్ ఈ సీజన్లో మోస్ట్లీ ఈ వామిటింగ్స్ మోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ బీ కేర్ఫుల్. అండ్ ఓఆర్ఎస్లు తీసుకొని వాటర్ ఎక్కువ తాగితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే ఫుల్గా వాటర్ అయితే తాగేసా, అందుకే కాస్త త్వరగానే కోలుకున్నాను. త్వరగా అంటే మోస్ట్లీ అందరికీ అంటే 4-5 days కదా అనుకోవచ్చు. అలా అయినప్పటికీ కూడా ఇలా ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నాము అంటే వాటర్ తీసుకోవడం వల్లే. సో సీజన్ ఏదైనా సరే మోర్ వాటర్ తీసుకోవడం బెటర్ అంట నేనైతే. సో వాటరే కదా అని లైట్ తీసుకోకుండా కాస్త ఎక్కువగా వాటర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. అండ్ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు మోస్ట్లీ వేరే ఏ ప్లేస్కి వెళ్ళకుండా ఉంటేనే బెటర్. యాక్చువల్లీ అంతా బాగా వచ్చిన తర్వాత కూడా ఇప్పటికైతే హ్యాండ్స్కి అదే సెలైన్స్ పెట్టి ఉంటారు కదా, ఆ పెయిన్స్ అనేవి విపరీతంగా ఉంది. ఇంకా అది మనం పెయిన్ ఉందని అలాగే ఉంటే మాత్రం అలా ఉండలేము, అంటే అలాగే ఉండిపోతాము. కాబట్టి కొంచెం దాన్ని ఇగ్నోర్ చేస్తూనే నేను నా పనులు అయితే చేసేసుకుంటా ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఇందాక నేను బాక్సులు చూపించాను కదా, అవి రిటర్న్ గిఫ్ట్స్లో వచ్చినవి అనమాట. ఈ శారీ అయితే అన్నయ్య వాళ్ళు ఫంక్షన్కి ఇచ్చారు. నాకు ఒక్కదానికే కాదు, మొత్తం ఆడపడుచులందరికీ, అమ్మ వాళ్ళకి అందరికీ కూడా తెచ్చారనమాట. మాకు 3 ఇస్తే వాటిల్లో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. అదే ముగ్గురు సిస్టర్స్కి కలిపి 3 ఇచ్చారు. నాకైతే ఇది ఓకే అని తీసుకున్నాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. చాలా లైట్ కలర్ అసలు, అంటే ఆ లైట్స్కి ఇంకా బాగా కనిపిస్తుందేమో. డే టైం కదా అంత బాగా అనిపించట్లేదు, అంటే షైన్ అనిపించట్లేదు. లైట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. నేను మళ్ళీ అంటే వేర్ చేసుకున్నప్పుడు వీడియోస్ పెడతా కదా ఫొటోస్, అలాగా అప్పుడు చూసేయండి. నాకైతే బాగా నచ్చింది ఈ కలర్. అండ్ ఇవన్నీ చేనేత వాళ్ళ దగ్గర తీసుకున్నవే, ఇక్కడ మన సైడే తీసుకున్నారనమాట.
నాకైతే బాగా అనిపించింది. సో అందరికీ ఇటువంటి శారీస్ ఇచ్చారు కానీ కొంచెం కలర్స్ డిఫరెంట్. సో ఇదైతే ప్యాక్ చేసేసుకుంటా ఉన్నా. నెక్స్ట్ మాత్రం దీనికి మంచి బ్లౌజ్ పెయిర్ చేసేసి, అంటే సెల్ఫ్ అంత బాగుందేమో అనిపించింది, లైట్ కలర్ కాబట్టి బిగ్ బార్డర్ వచ్చేసి జెర్రీ బార్డర్తో బాగుందనమాట. కాబట్టి వీటి మీద కలర్ డార్క్ కలర్ తీసేసుకొని వర్క్ చేయించుకుందామని అయితే అనుకున్నా అనమాట. ఇంకా అదే అలా ప్యాక్ చేసేసుకున్నా. ఇలా చూసారు కదా, నాకైతే ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుంది అనిపించింది. కానీ చాలా వాటి మీదకి ఈ బ్లౌజ్ వాడుతున్నాను. ఇంక ఈ బ్లౌజ్ పాతగా లోపైన కొన్ని డిఫరెంట్ కలర్స్ తో బ్లౌజెస్ అన్న స్టిచ్ చేయించుకుందామని అయితే అనుకుంటున్నా. కానీ అవసరం వచ్చే వరకు ఒక్కటి కూడా చేయించుకోను. ఆ టైంకి ఇది కావాలి అన్నప్పుడు మాత్రమే అంటే చూసుకుంటా అనమాట దానికి సంబంధించినవి. ఎంతైనా అంతే కదా, మనం ముందుగా తీసుకుంటే అన్ని అవ్వదు. ఇందాక ఒక బ్లాక్ శారీ కూడా పెట్టాను కదా బ్యాగ్ లో, అది కూడా అంతే. లాస్ట్ 4 months బ్యాగ్ తీసుకున్నా, ఇప్పటి వరకు కట్టలేకపోతా ఉన్నా. దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయిలేండి. ఇంకా ఇదనమాట, ఏదైనా సరే తీసుకున్న వెంటనే వేసుకోకపోతే అసలు ఉండలేను. ఇంకా అలా ఒక్కసారి వేసుకున్నాక అది నచ్చింది అనుకోండి, ఇంకెంత పాతగైనా దాన్ని అసలు వదలలేను అనమాట. ఆ టైపు. మోస్ట్లీ ఊరు వచ్చేసాము అంటే ఇంకా దోబి ఉంటది కాబట్టి అన్ని వాష్ చేయించుకొని ప్యాక్ చేసుకుంటాము. కానీ ఇప్పుడు వర్షాలు కదా, సో ఇంక ఇటువంటప్పుడు వాళ్ళు తీసుకెళ్లరు, మనం వేయలేము. ఎందుకంటే ఆల్మోస్ట్ పొలాల్లో అలా ఆరేస్తారు కాబట్టి వర్షాలు పడినప్పుడు అసలు తీసుకెళ్లరు. ఎన్ని ఎక్కువైనా సరే ఎండలు వచ్చిన తర్వాతే తీసుకెళ్తారు. ఎందుకైనా అదే మంచిది. ఈ చల్ల వాతావరణంలో బట్టలు కూడా వాష్ చేస్తే డిఫరెంట్ గా స్మెల్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా ఉండడమే బెటర్. ఇంకా అమ్మ అయితే ఏమేమి సర్దుకోవాలో అవన్నీ తెచ్చిస్తా ఉంది. ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేసింది అనమాట. చెల్లి అక్క వాళ్ళు వెళ్ళేటప్పుడే వాళ్ళకి ప్యాక్ చేసి ఉంటది కదా, ఇంకా అప్పుడే నావి కూడా ప్యాక్ చేసి ఉంటది. ఇంకా ఇలా జొన్న పిండి ఎప్పుడు వచ్చినా సరే జొన్న పిండి కంపల్సరీ, అది లేకపోతే మనకు అస్సలు నడవదు. అలా అవి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ బాక్సులు ఇచ్చారు కదా, వాటిని అలా పెట్టుకెళ్ళిపోతే ప్లేస్ వేస్ట్ అయిపోతుందని వాష్ చేయించేసి ఇంకా ఇందులో లడ్డూలు అవి అయితే పెట్టేసుకున్నాను. పొరపాటున కూడా నేనైతే తినను. ఇంకా ఇప్పుడు సిక్కైన దానికి కొద్ది రోజులు అసలు ఇంకేం తినలేకపోవచ్చు. అందులో తినాల్సినవన్నీ ఈ ఫంక్షన్ టైంలోనే ఫుల్గా ఎంజాయ్ చేశాం కదా, ఇంకా చాలా అనమాట. ఇక్కడికి స్టాప్ చేసేసేయడమే ఇంకా స్వీట్స్ తినడం అయితే. అండ్ అలాగే కొన్ని మిక్చర్ కూడా చేయించేసింది. ఇంకా మనం వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా, ఉన్నవి మాత్రమే తీసుకెళ్ళిపోతా ఉన్నా. ఇంకా అమ్మ ఏమన్నా చేయడానికి కూడా నేనైతే టైం ఇవ్వలేదు. అందులోనూ ఇంక ఇప్పుడు చెప్తున్నా కదా, వెళ్ళాలి అని డిసైడ్ అయితే 1 day కూడా అసలు ఆగను. అందులోనూ ముందుగా ఫిక్స్ అయ్యి వచ్చాను అనుకోండి, ఇంకా అది పుట్టిల్లైనా ఎక్కడైనా సరే ఆ టైంకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవడమే. అండ్ ఎవరికైనా సరే పుట్టింట్లో ఉండాలని అనిపిస్తుంది. బట్ నేను ముందుగానే జూన్లో స్కూల్స్ తెరిచే టైంకి అలా వెళ్దామని వచ్చాను అనుకో, డెఫినెట్గా ఉండేదాన్నో ఏమో. ఇంకా అలా అయిపోయిన తర్వాత సర్దేసిన తర్వాత ఒకసారి పెద్దనాన్న వాళ్ళందరికీ బాయ్ చెప్తామని అయితే వచ్చేసాము. మోస్ట్లీ మేము ఎప్పుడైనా అంతే, అంటే ఊరు నుంచి వచ్చే ముందు మళ్ళీ ఒకసారి అందరినీ కలిసి కానీ రిటర్న్ వచ్చేయమన్నమాట. ఇంకా వీళ్ళకి కూడా స్కూల్స్ స్టార్ట్ అయిపోతే ఆల్మోస్ట్ అందరూ హాస్టల్స్కి వెళ్ళిపోవడమే. వాళ్ళకంటే ముందు మనం వెళ్ళామనుకోండి కాస్త బోర్ కొట్టకుండా ఉంటుంది. లేకపోతే మా వాడిని బుర్ర తినేస్తాడో ఏమో. ఇలా అందరం కూర్చొని ఒక 15 minutes అలా మాట్లాడుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. చూసారుగా, పిల్లలు అసలు ఒక్క నిమిషం ఊరికే ఉన్నా చాలు బోర్ కొట్టేస్తుంది. నిజంగా మనప్పుడు ఎంత బాగా ఆడుకునే వాళ్ళము కదా అందరం. మేబీ ఈ ఫోన్స్ రావడం వల్ల ఆ టైం అంటే కొంచెం ఖాళీగా ఉంటే బోర్ అనిపించేంత ఫీల్లో ఉన్నారు పిల్లలంతా. బట్ మనప్పుడైతే ఇలా కాదులేండి, అసలు ఆటలు ఆకలి కూడా గుర్తు రాకుండా ఆడుకునే వాళ్ళము. ఈడు చూడండి వాళ్ళ అమ్మ దగ్గర ఎంత క్రాంకీ చేసేస్తా ఉన్నాడు. బట్ వాడు ఏం మాట్లాడినా సరే మాకు నవ్వొచ్చేస్తూనే ఉంటుంది. అలా ఉంటాయి అనమాట వాడి కామెడీ టాక్స్. ఎంతైనా పల్లెటూరు వాతావరణం మనకి సిటీలో అస్సలు రాదు. చూసారు కదా, ఆరు బయట మంచిగా మంచాలు వేసేసుకొని అందరూ పడుకోవడానికి రెడీ అయిపోయాను. ఇంకా టిఫిన్ అంటే డిన్నర్ చేయకముందే అలా కొద్దిసేపు, ఇంకా చేసిన తర్వాత అక్కడే స్లీప్ అనమాట. ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంతకి పల్లెటూరు లైఫ్. ఇంకా ఇంటికి వచ్చి డిన్నర్ అయితే చేసేసి స్టార్ట్ అయిపోయాము రిటర్న్ వెళ్ళడానికి అయితే. ఇంకా అన్నయ్య అయితే డ్రాప్ చేయడానికి వస్తున్నాడు అనమాట. మేము మధ్యలో అయితే బస్ ఎక్కేది ఉంటుంది. సో ఇంకా అక్కడ బస్ వచ్చే వరకు ఆగి బస్లో ఎక్కించిన తర్వాత అన్నయ్య రిటర్న్ అయిపోతారు. ఇంకా ఇది అనమాట ఇవాళ వ్లాగ్ అయితే. వెళ్ళిన తర్వాత మంచిగా ఒక 2-3 days రెస్ట్ తీసుకున్న తర్వాత మన పనిలోకి వెళ్ళిపోవాలి. రెస్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం కాదు, బట్ కొంచెం స్లోగా పికప్ అయిపోతే సరిపోతుంది. అంతే ఇవాళ వ్లాగ్ అయితే. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.